గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ సెషన్ ఏంటి అంటే, లాస్ట్ సెషన్లో మనము టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ సెషన్లో ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా చాలా బాగా ఎక్కువనే అడుగుతుంటాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ ఏంటి అనుకున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక నంబర్ అనుకుంటే, వాటికి p1 to the power of a1, p2 to the power of a2 అండ్ సో ఆన్, pk to the power of ak అనేటివి ఫ్యాక్టర్స్ అనుకుంటే. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏం రాయొచ్చు? ఫ్యాక్టర్స్ ఇప్పుడు రియల్గా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఇందులో? చూద్దాం. p1 to the power of 0, p1 to the power of 1, p1 to the power of 2 అండ్ సో ఆన్, p1 to the power of a1. ఓకేనా? కామా p2 to the power of 0, p2 to the power of 1, p2 to the power of 2 అండ్ సో ఆన్, p2 to the power of a2. అంతేనా? వాట్ ఇట్ ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఏం రాసుకుంటాం? pk to the power of 1 అండ్ సో ఆన్, pk to the power of 2 అండ్ సో ఆన్, pk to the power of k. ఓకేనా? ఈ విధంగా వాల్యూస్ రాసుకుంటాం. ఏ వాల్యూ, ఏకే వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, టోటల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అనేది రాసుకుంటాం. p1 to the power of 0, ఓకేనా, p1 to the power of 1 ఇంటూ p2 to the power of 2 ఇంటూ అండ్ సో ఆన్, p2 to the power of k ఇంటూ a1 ఇంటూ a1 ఇంటూ నెక్స్ట్ ఏం వాల్యూ, p2 to the power of 0 ఇంటూ p2 to the power of 1, p2 square, p2 cubed అండ్ సో ఆన్, ఓకేనా, p2 to the power of a2. నెక్స్ట్ pk to the power of, నెక్స్ట్ pk to the power of 1, pk square, pk cubed అండ్ సో ఆన్, pk to the power of ak. ఓకేనా? ఇవన్నీ ప్రొడక్ట్స్ కలిపితే వచ్చే వాల్యూనే ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ p అనుకుంటాం. సో ఇంత పెద్ద లెంతీ ప్రాసెస్ ఇది. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో? p1, p2, p3, p3. సో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం. ఏ నంబర్ తీసుకుందాం? సింపుల్గా 24 ఒక నంబర్ తీసుకుందాం. సో ఈ నంబర్కి మనం ఏం రాద్దాం ఇప్పుడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 cubed into 3. సో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏంటి ఆ ఫ్యాక్టర్స్ రాసుకుందాం మనం. ఓకేనా? ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ఇప్పుడు ఏంటి ఆ ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 6, 8, 12, 24. అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 24. అంతేనా? ఫస్ట్ ఫ్యాక్టర్ని మనం f1 అనుకుందాం, లాస్ట్ ఫ్యాక్టర్ని fn అనుకుందాం. అంతేనా? లాస్ట్ ఫ్యాక్టర్ f1 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, f1 ఇంటూ fn ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N. అంతేనా? రైట్? క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు వాల్యూ? 24. నెక్స్ట్ ఏంటి? ఇది f2 ఇంటూ fn-1 ఈజ్ ఈక్వల్ టు n. అంతేనా? ఇప్పుడు చూడండి, వాల్యూ తగ్గే కొద్దీ సేమ్ వాల్యూ వస్తుంది. 3 into 8, 24 into 4. అంతేనా? సో ఇప్పుడు చూద్దాం, దీన్ని ఏం రాసుకుంటాం? మిడిల్ నంబరు ఎఫ్ ఏదైనా ఒక వాల్యూ. ఓకేనా? ఎఫ్కే అనేది ఒక మిడిల్ వాల్యూ అనుకుంటే, ఈ ఎఫ్ అంతే, ఎఫ్ఎన్ మైనస్ కే అనేది ఇంకొక దాని పక్కన నంబర్. ఓకేనా? సో ఈ విధంగా వచ్చినప్పుడు దాని వాల్యూ కూడా n అవుతుంది. ఓకేనా?
ఈ విధంగా వచ్చింది కాబట్టి సో ఇక్కడ చూడండి మనం ఏం రాసుకుంటాం, ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్ p ఈజ్ ఈక్వల్ టు f1 ఇంటూ ఫ్యాక్టర్ 1 f2 ఇంటూ f3 ఇంటూ f అప్ టు f4 ఇంటూ అప్ టు fn వాల్యూ. సో నేనేం రాసుకుంటాను అంటే ఇప్పుడు చూద్దాం, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాడు, ఇక్కడ ఈక్వేషన్ 1 అయిపోయింది ఇది. నెక్స్ట్ ఏం రాసుకున్నాం, మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ f1 ఇంటూ fn ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అని. అప్పుడు నేను f1 ఈజ్ ఈక్వల్ టు n బై fn అని రాసుకోవచ్చా, f2 ఈజ్ ఈక్వల్ టు n బై fn మైనస్ 1 రాయొచ్చా, అంతేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే p ఈజ్ ఈక్వల్ టు n బై, ఓకేనా, f1 అంటే ఏమి రాసుకున్నా n బై fn, అంతేనా, ఇంటూ f2 వాల్యూ ఎంత, క్యాపిటల్ n బై fn మైనస్ 1, అంతేనా, n బై fn మైనస్ 2 అండ్ సో ఆన్, n బై f1 రాయొచ్చా లాస్ట్ నెంబర్కి, fdకి లాస్ట్ నెంబర్ fnకి fn రాయొచ్చా, fn ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ fn ఈజ్ ఈక్వల్ టు n బై f1 రాయొచ్చా, లాస్ట్ fn కదా ఉండేది, సో n బై f1 రాసుకోవచ్చా. సో దీన్ని ఏం చేశానంటే నేను ఈక్వేషన్ 2 అనుకున్నా, 1 and 2ని నేను మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, p అనేది ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్ అనుకున్నాను నేను. సో p వాల్యూ అంతా ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్, సో p వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్ ఏమవుతుంది, p ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్, p ఇంటూ p. సో ఎవ్రీ నెంబర్ని నేను మల్టిప్లై చేస్తున్నాను, ఫస్ట్ నెంబర్తో, కాబట్టి f1 ఇంటూ n బై f1, ఓకే, నెక్స్ట్ f2 ఇంటూ n బై f2, నెక్స్ట్ f3 ఇంటూ n బై f3, లాస్ట్ నెంబర్ ఏంటి fd ఇంటూ n బై fd, నేను n అనుకున్నా, సో n అనుకోవచ్చు కూడా. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ వాల్యూ ఏమొచ్చింది, p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ అండ్ సో ఆన్, n వాల్యూ ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎన్నిసార్లు రిపీట్ అయింది n, అంతేనా. సో ఇప్పుడు చూద్దాం ఈ ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు రిపీట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది d అనుకున్నాడు ఇక్కడ, ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు d టైమ్స్ లాస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది డీదే కదా, లాస్ట్ నెంబరే కదా, కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, d బదులు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే రాసుకుందాం మనం, ఈజీగా అర్థం, p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంతేనా. సో ఇప్పుడు చూడండి, p ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకుంటాను నేను, p ఈజ్ ఈక్వల్ టు హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 చేద్దాం, ఇక్కడ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2, a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m n. సో సేమ్ ఫార్ములా దీన్ని ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, p స్క్వేర్ 1/2, అంతేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు p అవుతుంది, p టు ది పవర్ ఆఫ్ 2/2 అవుతుంది. సో ఏమవుతుంది, p దట్ ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ బై 2, అంతేనా. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇక్కడ సింపుల్గా d అనుకున్నాం కాబట్టి d/2 అని రాసుకుందాం, n దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ d/2, వేర్ d అనేది ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్ 72 ఎంత, 72 ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 72 టు ది పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి మనకి ఎన్ని వచ్చాయి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి, 4 ఇంటూ 2 8, అంతేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 72 టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ మనం తీసుకుందాం, ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఏ నెంబర్ తీసుకుంటున్నాను అంటే నేను 36 అనేది ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఏ నెంబర్ 36, ఓకేనా. ఇప్పుడు 36ని ఏం రాసుకుంటాను అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, అంతేనా, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ
2 plus 1 into 2 plus 1 that is equal to ఎంత 9. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ది ఎన్ టు ది పవర్ ఆఫ్ డి బై టూ, అంతేనా. ఎన్ వాల్యూ ఎంత 36 టు ది పవర్ ఆఫ్ 9/2. ఇది పాసిబులా? ఇది పాసిబులా? సో మనం ఏం చేయాలి అంటే దీనికంటే తక్కువ ఉన్న నంబర్ ఎంత 9 - 1/2 తీసుకోవాలి. వాల్యూ ఎంత 36 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 36 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 6. ఇది పాసిబుల్ వాల్యూ. సో మనకి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డెరైవ్ చేద్దాం. ఎందుకు మనకి ఏదైనా ఒక నంబర్ ఎన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు సో దానికి ఏమొస్తుంది, ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో 36 అనేది ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్, ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దీనికి ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చినాయి. సో ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు మనం దీన్ని d ఈజ్ ఈక్వల్ టు 9/2 అనేది రాయలేం. అంటే 36 టు ది పవర్ ఆఫ్ 4.5 అనేది రాయలేం. ఇది ప్రాక్టికల్గా మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. సో కాబట్టి దీన్ని మనం చూద్దాం. ఇందాక మనం రాసుకున్న ఫామ్లో రాసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి దీనికి, 2 స్క్వేర్, ఎంత, ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి దీనికి, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. సో మనం దీన్ని గ్రిడ్ ఫామ్లో రాసుకుందాం 36ని, ఓకేనా. 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 3 to the power of 1, 3, 1, 3 to square, ఓకేనా, 1, 2, 4, నెక్స్ట్ ఏంటి 3, 6, 9, 9, 3, 6, 12, 1, 9, 9 2s 18, 36, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చాయి ఇక్కడ. సో నేను ఫ్యాక్టర్స్ని సింపుల్గా ఒక లైన్లో రాసుకుందాం. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని 1 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. సో మనకు కాన్సెప్ట్ తెలుసు, నంబర్ ఈజ్ ఈక్వల్ టు f1 ఇంటూ fn, అంతేనా, లాస్ట్ది. f1 అంటే ఎంత 1 ఇంటూ 36. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఓకేనా, మనం ఇప్పుడు కొట్టేసుకుంటూ పోదాం వీటిని. 1 ఇంటూ 36 అయిపోయింది. 18 ఇంటూ 2, 2 ఇంటూ 18. నెక్స్ట్ ఏంటి 3 ఇంటూ 12, 3 ఇంటూ 12, 6 ఇంటూ 9, సో 4 ఇంటూ 9, 4 ఇంటూ 9, 36 వచ్చింది. బట్ ఇక్కడ సింపుల్గా మిగిలిపోయిన నెంబర్ ఏది అంటే ఓన్లీ 6 కాబట్టి. సో ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వచ్చినాయి ఇక్కడ, వాల్యూ ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 4 పెయిర్స్ వచ్చినాయి. అంటే n టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ వాల్యూ ఎంత 6 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎన్ఏ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ ఎన్, అంతేనా. కాబట్టి మనం సింపుల్గా ఏం చేయాలి, ఫార్ములా ప్రకారము n టు ది పవర్ ఆఫ్ d బై 2 అన్నప్పుడు n టు ది పవర్ ఆఫ్ d - 1/2 ఇఫ్ d ఈజ్ ఆడ్, ఓకేనా. d ఆడ్ అయినప్పుడు d వాల్యూ ఏమవుతుంది, ఒక వాల్యూ తగ్గించి మనం తీసుకోవాలి అండ్ రూట్ n వాల్యూ యాడ్ చేయాలి. అప్పుడే ఏమవుతుంది, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అవుతుంది, ఓకేనా. ఇది మెయిన్ కాన్సెప్ట్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ d బై 2. d అనేది ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. ఇఫ్ d అనేది ఆడ్ అయింది అనుకో, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ d - 1/2 ఇంటూ రూట్ n. ఇది ఫార్ములా, ఓకేనా. సో ఇది మెయిన్ ఫార్ములా. ఇది చాలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు ఆర్డర్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇవ్వరు. సో అలాంటప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ ఫార్ములా మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి
ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ ఇంకొక నంబర్ ఒక నంబర్ తీసుకుందాం. ఏదైనా ఏ నంబర్ తీసుకుందాం, 120 తీసుకుందాం. ఓకేనా, 120 120 వాల్యూ ఏం రాయొచ్చు మనము, 12 into 10 that is equal to 3 into 4 into 2 into 5, 2 cubed into 3 into 5. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి, 3 + 1 into 1 + 1 into 1 + 1 అంతేనా. సో వాల్యూ ఎంత, 4 into 2 into 2, వాల్యూ ఎంత టోటల్ 16. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 16. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2కి సంబంధించిన వాల్యూని మనం 1కి చేసుకుంటాం, ఈ వాల్యూ తీసేస్తాం. సో 3 ఇంటూ, కాబట్టి ఇక్కడ 1 1, 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4 అంతేనా. ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. ఎందుకు ఈ వాల్యూ 0 చేసేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే 2 into 2, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 4. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into, ఇక్కడ ఏమవుతుంది, ఇది లేకుండా చేసేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది, 3 into 2 into 2, వాల్యూ ఎంత 12. ఓకేనా, సింపుల్గా నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ తెలిసింది, ఆడ్ ఫ్యాక్టర్ తెలిసింది. ఒకవేళ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్గా దీన్ని మైనస్ చేసేసినాం అనుకో 12 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, n⁻d/2 అంతేనా వాల్యూ. సో ఇక్కడ చూద్దాం, n వాల్యూ అంటే ఎంత, 120 హోల్ టు ది పవర్ ఆఫ్ d అంటే ఎంత, 12/2 అంతేనా. నో 16. n టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, 16/2. ఎంత వాల్యూ, 120 టు ది పవర్ ఆఫ్ 8, ఇది వాల్యూ. సో దీన్ని సింపుల్గా మనం ఎలా చేస్తామంటే, సింపుల్ మెథడ్లో మనం ఎలా చేసుకుంటుంటాం, మనం 120కి ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 0, 2 టు ది పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకేనా, 3 into 5 కూడా ఉంది కదా, 3 5. ఓకేనా, 3 into 5 అనేది ఏంటి, 3 టు ది పవర్ ఆఫ్ 0, 3 టు ది పవర్ ఆఫ్ 1, 5 టు ది పవర్ ఆఫ్ 1, 5 టు ది పవర్ ఆఫ్ 0. వాల్యూ ఎంత, 1 5. ఓకేనా, 3 15. ఈ 4 కూడా మల్టిపుల్స్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం, 2 టు ది పవర్ ఆఫ్ 3. సింపుల్గా మనం ఫ్యాక్టర్స్ రాసుకుందాం, 1, 2, 3, 4, ఇవన్నీ రాకుండా మనకు తెలిసిన 5, 6, 8, 10, 12, 15, 24, 30, 60, 120. మనకు 60 వచ్చిన లేదా కౌంట్ చేద్దాం ఒకసారి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చాయి. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ 30, 40 ఉంది కదా, 43 ఓకేనా. సో మనం లెక్క చేస్తాం, 1 into 120 ఒక ఫ్యాక్టర్ మీద, 2 into 60 1, 3 into 40 క్లియర్, 4 into 30, 5 into 24, 15 into 50, ఇక్కడ 6 into 20. సో 16. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 16 వచ్చాయి. 8 into 15, 10 into 12. సో ఈవెన్ నెంబర్స్ అన్ని సరిపోయినాయి. ఇప్పుడు మనం వాల్యూస్ ఏం రాసుకుంటాం, 1 into 2 into 3 into 4 into 5 into 6 into, ఇవన్నీ వాల్యూస్ వేసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ వాల్యూస్ వేసుకుంటాం. సో ఈ వాల్యూస్ వేసుకున్నప్పుడు మనం సింపుల్గా ఏం రాస్తామంటే, మల్టిప్లై చేసుకున్నప్పుడు ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేద్దాం, ఈ నెంబర్ మల్టిప్లై చేద్దాం, ఈ నెంబర్స్ తర్వాత ఈ నెంబరు, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ. సో ఎన్ని పెయిర్స్ వచ్చాయి, 6 పెయిర్స్ వచ్చాయి. ఓకేనా, 6 పెయిర్స్ అంతేనా, 8 పెయిర్స్ వచ్చాయి.
8 pairs, ఓకేనా. సో 120 to the power of 8 డైరెక్ట్గా ఈ విధంగా చేస్తున్నాం. సో మనకు ఫార్ములా ప్రకారం ఏమొచ్చింది, 120 to the power of 8 వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, 225 తీసుకుందాం, ఓకేనా. 225 ఏం రాయొచ్చు, 15 స్క్వేర్ రాయొచ్చా. 15 స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చా, అంతేనా. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే, 2 + 1 ఇంటూ 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు, జీరో. ఈవెన్ ఫ్యాక్టర్స్ జీరో. ఎందుకు ఈవెన్ ఫ్యాక్టర్స్ జీరో వస్తున్నాయి, సో ఈవెన్ ఫ్యాక్టర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆడ్ ఫ్యాక్టర్స్ గురించి, ఆడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2 to the power of 0నే కదా వాల్యూ ఉంది డైరెక్ట్గా. 2 to the power of 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో మిగతా వాల్యూ ఎంత, 2 + 1 ఇంటూ 2 + 1. సో ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత, 9. ఆడ్ ఫ్యాక్టర్స్ 9 వచ్చినాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 వచ్చినాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 0, అంతేనా. అండ్ ఇది ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఏంటి, ఆల్రెడీ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 0 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా మన నంబర్ని. సో ఏ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, 0 వచ్చింది. సో టోటల్ వాల్యూ ఈ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాయి, 0. సో ఈ విధంగా కూడా మనం కన్క్లూడ్ చేయొచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏంటి ఇక్కడ, నంబర్ ఆఫ్ number of factors in the total number of factors. So n to the power of d/2 అంతేనా. n అంటే ఎంత, n వాల్యూ 225. d వాల్యూ అంటే ఎంత, d ఈజ్ ఈక్వల్ టు 9. 9/2. d ఈజ్ ఆడ్ కదా, కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని, 9 - 1 అంటే ఎంత, 8/2 అంటే ఎంత, 4. 225 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n, ఇంతే కదా మనకు కావాల్సిన వాల్యూ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చింది వాల్యూ, 225 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 15, ఓకేనా. ఇది వాల్యూ, ఆన్సర్ ఎంత ఇది. లేదు అది కాదు, సో మనకు కావాల్సిన వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్గా వాల్యూ ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ d ఈజ్ ఈక్వల్ టు 9 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 225 హోల్ టు ది పవర్ ఆఫ్ 9/2. దీని ఏం రాయొచ్చు, 225 హోల్ టు ది పవర్ ఆఫ్ 9, 225 టు ది పవర్ ఆఫ్ 9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చా, అంతేనా ఈ వాల్యూను. సో హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఉందంటే ఏమంటాం, స్క్వేర్ రూట్ ఉన్నాయి కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ n టు ది పవర్ ఆఫ్ d వాల్యూ, ఈ విధంగా కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ దీన్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. 220 n టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ n హోల్ టు ది పవర్ ఆఫ్ 9 అని కూడా రాయొచ్చు. దీన్ని హోల్ టు ది పవర్ ఆఫ్ d అని కూడా రాయొచ్చు. ఎందుకు, ఫార్ములా ఉంది మనకి, a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n, అంతేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n టు ది పవర్ ఆఫ్ 1/2. ఇప్పుడు నేను హోల్ టు ది పవర్ ఆఫ్ d అంటే ఏం రాయొచ్చు, a ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 1/2, n ఈజ్ ఈక్వల్ టు d. ఫార్ములా ఏమవుతుంది, n టు ది పవర్ ఆఫ్ d/2. అల్టిమేట్గా వచ్చిందా లేదా, సో ఏ విధంగా మనం d ఈజ్ ఈక్వల్ టు n/2. సో మనకు సింపుల్గా ఉండడం కోసం నేనేం చేస్తుంటే n టు ది పవర్ ఆఫ్ n - 1/2 ఈవెన్ నెంబర్ కోసం అండ్ రూట్ n వాల్యూ సపరేట్గా రాస్తున్నాను. సో అలా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఫామ్లో రాయొచ్చు మనం, ఓకేనా. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అనేది కనుక్కోవాలి. ఎందుకు ఇక్కడ 9 నంబర్స్ వచ్చాయి అనేది అంటే, 225 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఏదైనా నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్, 15 స్క్వేర్. సో 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 కాబట్టి ఇక్కడ 225 అనేది ఏంటి,
225 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మనకి ఏమొచ్చింది వాల్యూ, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటివి 9 అనేది వచ్చింది. సో ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్కి మాత్రమే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. సో మిగతా వాటికి కూడా ఆడ్ నెంబర్ అనే ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకుంటే 5 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏదైనా ఏదైనా ఒక నంబర్ ఆడ్ నంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే 121, 169, ఓకేనా, 49 ఇలాంటి నంబర్ అన్నిటికీ కూడా ఆడ్ నంబర్స్, ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ యొక్క ఆడ్ నంబర్స్ యొక్క నంబర్స్. సో కాబట్టి వీటన్నిటికీ కూడా ఏంటంటే ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా. మిగతా ఏ నంబర్స్ తీసుకున్నా ఆడ్ నంబర్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 125 తీసుకుందాం. 125 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఈవెన్ నంబర్ ఫ్యాక్టర్సే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 5 క్యూబ్, దీని వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 4 నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3+1 తీసుకుంటాం కాబట్టి. సో అదే 25కి తీసుకుంటే 5 స్క్వేర్ కాబట్టి 3 వస్తుంది. ఈ విధంగా మనం ఈ పాయింట్ని, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది థియరేటికల్గా మెయిన్గా ఎక్కడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా అడగాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ అడుగుతాడు. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండే పాసిబిలిటీ ఎంత, ఎన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు థియరిటికల్గా. సో మనం ఈ కాన్సెప్ట్ డీప్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి ఆన్సర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఓకేనా, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నప్పుడు 24కి 36కి, ఓకేనా, 36కి ఏంటి ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 6, 9, 12, ఓకేనా, 18, 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎంత? అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేనా. 1, 2, 3, 4, ఓకేనా. ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో వచ్చే నంబరే ఏదో ఒకటి సమ్ ఎస్ అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎక్వేషన్లో రాసుకుంటే ఏంటంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయచ్చా, ఓకేనా. సో నేను గ్రిడ్ సిస్టంలో నేనేం రాసుకుంటాను అంటే చూద్దాం, 2 to the power of 0. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, బాగా వినాలి. 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్. ఇంకోటి 3 to the power of 0, 3 to the power of 1, 3 స్క్వేర్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం రాసుకుంటా, 1, 3, 9, అంతేనా. 1, 2, 4. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ 2 to the power of 0, 3 to the power of 0, అంతేనా. 2 to the power of 1, 3 to the power of 0, 2 to the power of 2 స్క్వేర్, 3 to the power of 0, ఓకేనా. నెక్స్ట్ 3 to the power of 1, 2 to the power of 0, 3 స్క్వేర్, 2 to the power of 0, అంతేగా. నెక్స్ట్ 3 to the power of 1, 2 to the power of 1, 3 to the power of 2, 2 to the power of 1, అంతేనా. నెక్స్ట్ ఏంటి, 3 to the power of 1, 2 to the power of 2, 3 to the power of 2, 2 to the power of 2, అంతేనా ఈ వాల్యూ. సో ఇక్కడ చూడండి సింపుల్గా ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది చూస్తే ఇది ఈ నంబర్ ఇక్కడ వచ్చే నంబరు ఏ రెండు మల్టిపుల్ ఫామ్ ఉంది, 2 to the power of 0 ఇంటూ 3 to the power of 0, అంతేనా. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇవన్నీ యాడ్ చేయాలి, అంతేనా. సో ఇప్పుడు చూడండి దీన్ని సింపుల్గా ఎలా ఫామ్లో ఉంది ఇది చూస్తే 2 to the power of 0 plus 2, 1, 2 to the 2 స్క్వేర్ ఇంటూ 3 to the power of 0, 3 to the power of 1, 3 స్క్వేర్, ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం విడదీసి రాసుకుందాం, ఓకేనా. విడదీసి 2 to the power of 1 ఇంటూ 3 to the power of 1, 2 to the power of 3 to the power of 0, 2 to the power of 0 ఇంటూ
3 to the power of 1, 2 to the power of 0 into 3 to the power of 1. Next 2 to the power of 0 into 3 square, 2 to the power of 0 into 3 square అంతేనా. సో సేమ్ ఫస్ట్ లైన్ మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ లైన్ వచ్చిందా, సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఈ నెంబర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఈ నెంబర్కి వెళ్దాం. 2 to the power of 1 into 3 to the power of 0 ప్లస్ అంతేనా 2 to the power of 1 into 3 to the power of 1 ప్లస్ 2 to the power of 1 into 3 స్క్వేర్. చూడండి ఇక్కడ ఏం నెంబర్ వచ్చింది, 3 to the power of 1. సేమ్ నెంబర్ ఇక్కడ ఫామ్ అయిందా, ఇక్కడ కూడా అదే నెంబర్ ఫామ్ అయిందా. నెక్స్ట్ వచ్చేది ఏంటి, 2 to the power of ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉంటే ఈ నెంబర్ 2 స్క్వేర్ ఇంటూ 3 to the power of 0 ఫామ్ అయిపోయింది. ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 3 to the power of 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంతేనా. సో నేను ఇదంతా ఫార్ములా ప్రకారం ఈ విధంగా వచ్చింది. సో నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే, ఇంత పెద్ద ఫార్ములా రాయకుండా, ఇంత పెద్దగా క్యాలిక్యులేట్ చేసి రాసుకోకుండా సింపుల్గా ఏం రాసానంటే ఈ ఫార్ములా రాసేస్తాను. 2 to the power of 1, 2 to the power of 0, 2 to the power of 1 plus 2 square into 3 to the power of 1 plus 3 to the power of 1, 3 square and then total is equal to sum of the factors of the number. And then సేమ్ ఇదే మెథడే, ఇక్కడేముందో ఇక్కడ అదే ఉంది. సో దాన్ని సింప్లిఫైడ్గా మనం ఇలా రాసుకుందాం. రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా, ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా, ఇది అండ్ ఇది ఈ ఫార్మాట్. సో ఇప్పుడు నేను ఈ ఫార్మాట్ ఇక్కడ ఉన్న ఈ ఫార్మాట్ రాయకుండా సింపుల్గా ఈ ఫామ్లోకి రాసేసుకుంటాను. ఏ ఫామ్లోకి, మల్టిప్లికేషన్లోకి. ఓకేనా, ఈ ఫామ్లోకి రాసేసుకుంటాను. ఓకేనా. సో ఆ ఫామ్లో ఏం రాసుకుంటాను, ఇప్పుడు నేనేం రాసానంటే ఏ బదులు ఏ అండ్ 3 బదులు ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి P1 అనుకుంటా. ఓకేనా, ఏని ఈ 3ని ఏమనుకుంటా, P2 అనుకుంటా. సో నేనే రాసుకుంటే P1 to the power of 0, P1 to the power of 1, P2 to the power of 4 and so on, Pk to the power of k into P2 to the power of 0, P2 to the power of 1, P2 to P square and so on P. ఓకేనా, PB to the power of B అంతేనా. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సేమ్ ఇదే ఫార్ములానే ఇక్కడ రాసిందే ఈ విధంగా రాసుకున్నాను. P1 is equal to ఏంటి 2, ఇక్కడ P2 is equal to ఏంటి ఇక్కడ 3 అంతేనా. ఇక్కడ వాల్యూ B వాల్యూ ఎంత 2, ఇక్కడ K వాల్యూ ఎంత 2. సో ఇక్కడ దాకా అయిపోతుంది. సో సింపుల్గా ఈ ఫార్ములా మనం ఎక్కడైనా అడిగితే సమ్ ఆఫ్ ది. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తే సమ్ ఆఫ్ factors of a number. Okay na, sum of factors of the number is equal to P1 to the power of 0, P1 square, P1 to the power of 1, P1 square, P1 cubed and so on, Pk to the power of k into P2 to the power of 0, P2 to the power of 1 plus P2 square plus and so on P. Okay na, Pn to the power of n. Okay na, and so on into Pk to the power of k1 అంతేనా, ప్లస్ Pk to the power of k2 and so on. k1 k2 కాదు, ఇక్కడ ఏంటి అంటే Pk to the power of 0 plus Pk to the power of 1, Pk to the power of Pk square, Pk cubed and so on, Pk to the power of k. ఓకేనా, ఈ విధంగా ఫార్ములా రాసుకోవాలి. సో సింపుల్గా మన వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 7,2కి ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనేది కనుక్కుందాం. సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వాల్యూ ఏంటి ఇక్కడ చూద్దాం, 3 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్డ్ అంతేనా, 2 క్యూబ్. సో ఇక్కడ P1 is equal to 2, P2 is equal to 3. సో ఇదే తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసాం అనుకో, P1 అంటే ఎంత 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ఇంటూ. ఓకేనా, నెక్స్ట్ వాల్యూ ఎంత P1 1 ప్లస్ P2 అంటే 3 to the power of 0 plus 3 to the power of 1 plus 3 square వాల్యూ అంతేనా. సో 1 plus 2 plus 4 plus 8 into 1 plus 3 plus 9. ఓకేనా, 13 into
10 into 15. So 65, 195. Sum of the factors is equal to 195. సో మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దాం వాల్యూతో, నార్మల్ వాల్యూ చూద్దాం ఏమొస్తున్నాయి ఫ్యాక్టర్స్, ఏమొస్తున్నాయి 7 to 2కి ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి 1 2 3 4 6 8 9 12. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత 4 into 3 12 కదా. 12 18 24 36 72. ఓకేనా. ఓకే, అన్నీ సరిపోయినాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, మనం ఇవన్నీ యాడ్ చేద్దాం. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 6 16, 16 + 8 24, 24 + 8 33, 24 + 9 33, 33 + 12 45, 45 + 8 63, 63 + 24 87, 87 + 36 ఎంత 3, 123, 123 + 72 195. సో మనకు వచ్చిన ఫార్ములా ప్రకారంగా ఏమొచ్చింది 195 వచ్చిందా. సో మనం తీసుకున్న ఫార్ములా వ్యాలిడ్. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ is equal to p1 to the power of 0, p1 to the power of 1, p1 square and so on, pk to the power of k into next p2 to the power of 0, p2 to the power of 1, p2 to the power of square and so on. అది సో ఈ ఫార్ములా ఇక్కడ p వాల్యూ p1 p2 p3 p4 అప్ టు pn, ఇక్కడ ఎన్ని వాల్యూస్ వస్తే p వాల్యూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటి ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది నంబర్. సో మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఏంటి అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నంబర్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి అంటే ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. థర్డ్ క్వశ్చన్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫోర్త్ ఏంటి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఫిఫ్త్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో దీంట్లో మ్యాక్సిమం పాసిబిలిటీ ఏదనుకుంటుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. దీంట్లో మ్యాక్సిమం దీని ప్రాబబిలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ 40%. ఓకేనా, 40%. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 30%. ఈ టాపిక్ గురించి ఫ్యాక్టరైజేషన్ గురించి క్వశ్చన్ అడిగితే వీటిలో అడిగే ప్రాబబిలిటీ ఏంటి అంటే 40% ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది, 30% సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది 10% ఉంది, ఇది 10% ఉంటుంది, ఇది 30% వేసుకుంటే ఇది 20% ఉంటుంది. ఓకేనా, సో ఈ టాపిక్లో మీకు ఇంపార్టెంట్ ఇది. సో మీరు ఏది తెలుసుకోకపోయినా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. సో ఈ 3 టాపిక్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో క్వశ్చన్స్ మెయిన్గా అడిగేది వీటి మీద మాత్రమే ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే రిమైండర్ అంటే దేనికి రిమైండర్ ఫర్ 11. ఓకేనా,
దీని గురించి చాలా డీప్గా తెలుసుకోబోతున్నాం. చాలా ఈజీ టాపిక్. ఏదైనా మనకి ఎగ్జామ్లో క్లియర్ చేయాలనుకుంటే చాలా ఈజీ ట్రిక్స్ అనేటివి చాలా అవసరం. చాలా మైండ్తోనే క్యాలిక్యులేషన్స్ చేయగలగాలి మనం. సింపుల్గా ప్రతి క్వశ్చన్కి పెన్ అండ్ పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి మనకు కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం చాలా ఈజీగా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చేయగలగాలి. సో అలాంటి టాపిక్ గురించి నెక్స్ట్ రిమైండర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ సెషన్లో. సో నెక్స్ట్ సెషన్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.